రాష్ట్ర వాణిజ్య పనుల శాఖలో రెండు వర్గాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. ప్రాంతీయ కమిషనరేట్లు కావాలని ఓ వర్గం, వద్దని మరో వర్గం పోటాపోటీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. జాయింట్ కమిషనర్ల స్థాయి నుంచి అదనపు కమిషనర్ల స్థాయికి పదోన్నతి వచ్చినా 8 నెలలుగా డివిజన్లలోనే ఉంటున్న వారు ప్రాంతీయ కమిషనరేట్ల కోసం పట్టుబడుతున్నారు. టీసీ, టీజీఓఏ మాత్రం దానివల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో కమిషనర్ కార్యాలయంతో పాటు 14 డివిజన్లతో వాణిజ్య పన్నుల శాఖ పరిపాలన కొనసాగుతోంది. ఇందులో 9 డివిజన్లు హైదరాబాద్లో ఉండగా మిగిలిన 5 డివిజన్లు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఉన్నాయి. డివిజన్లలో జాయింట్ కమిషనర్ల నేతృత్వంలో పరిపాలన జరుగుతోంది. నాంపల్లి వాణిజ్య పన్నుల శాఖ కమిషనరేట్లో కమిషనర్తో పాటు మరో 8 మంది అదనపు కమిషనర్లుంటారు. లీగల్, ఎన్ఫోర్స్మెంట్, ఎకనామిక్ ఇంటెలిజెన్స్ యూనిట్, ఆడిట్, అడ్వాన్స్డ్ రూలింగ్, అప్పీల్స్ అండ్ రివిజన్స్, ఓల్డ్ అరియర్స్ కలెక్షన్స్, ట్రైనింగ్ కాలేజ్, రెవెన్యూ గ్రోత్ ఇలా 8 రకాల పనుల కోసం 8 మంది అదనపు కమిషనర్లుంటారు. ప్రస్తుతం సంయుక్త రాణి, సునీత ఇద్దరు మాత్రమే అదనపు కమిషనర్లున్నారు. మరో 6 ఖాళీగా ఉన్నాయి. సికింద్రాబాద్ డివిజన్ జాయింట్ కమిషనర్గా ఉంటూ గత ఆగస్టులో అదనపు కమిషనర్గా పదోన్నతి పొందిన వాసవి జగన్నాథం, అబిడ్స్ జాయింట్ కమిషనర్గా ఉంటూ గత ఆగస్టులో అదనపు కమిషనర్గా పదోన్నతి పొందిన లావణ్య ఇద్దరు కూడా డివిజన్లకే పరిమితమయ్యారు. వీరు డివిజన్లు వదిలి అదనపు కమిషనర్ కార్యాలయానికి వెళ్లకుండా మొండికేస్తున్నారు. ఇక్కడ్నే ఉంటామని, ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పడే వరకు డివిజన్లలోనే ఉంటామని స్పష్టం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో జీఎస్టీ, వ్యాట్ వసూళ్లను పెంచడంపై అధికారులు దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో అవలంబిస్తున్న పద్ధతులను పరిశీలించేందుకు గతేడాది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, రాజస్థాన్ తదితర రాష్ట్రాల వాణిజ్య పన్నుల శాఖ పనితీరును ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. వాస్తవానికి అక్కడ ఉన్న పద్ధతుల్లో అత్యంత ఉత్తమమైన విధానం ఏదైనా ఉంటే వాటిని మాత్రమే తీసుకుని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాలకు వెళ్లి వచ్చిన ప్రత్యేక బృందాలు ఉన్నతాధికారులకు నివేదికలు ఇచ్చాయి. ఇందులో హైదరాబాద్లో 4 ప్రాంతీయ కమిషనరేట్లు ఏర్పాటు చేయాలని, అది కూడా హైదరాబాద్లోనే ఉండాలని కొందరు అధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదంతా పదోన్నతులు పొంది 8 నెలలుగా డివిజన్లను పట్టుకుని ఉంటున్న అదనపు కమిషనర్ స్థాయి అధికారులు 4 ప్రాంతీయ కమిషనర్లు కావాలని కోరుతున్నారని తెలుస్తోంది. అయితే ఈ విధానం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని వాణిజ్య పన్నుల శాఖకు చెందిన కమర్షియల్ ట్యాక్సెస్ గెజిట్ ఆఫీసర్స్ అసోసియేషన్ మాత్రం ఇప్పుడున్న విధానం బాగుందని చెబుతోంది. గతంలో వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్గా పనిచేసిన అధికారి వ్యవహరించిన తీరు అధికారుల మధ్య అంతరం పెరిగేట్లు చేసిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. జీఎస్టీ లైసెన్స్దారులను సైతం ఇష్టానుసారంగా సర్దుబాటు చేసి గందరగోళం సృష్టించినట్లు పేర్కొంటున్నారు. అధికారుల్లో కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం సన్నగిల్లింది. దీంతో ఎదురెదురుగా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఆ పరిస్థితి నుంచి జీఎస్టీ అధికారులు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. ఇదే సమయంలో కొందరు అధికారులు సీఎంఓలో ఒకరిద్దరు అధికారుల సహకారంతో అవసరం లేని ప్రాంతీయ కమిషనరేట్లు కావాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఆ శాఖ అధికారులు ప్రాంతీయ కమిషనరేట్లు వద్దని కోరుతూ ప్రభుత్వానికి ఓ వినతి పత్రం ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎటువైపు మొగ్గు చూపుతోందోనన్న ఆందోళన వాణిజ్య పన్నుల శాఖ అధికారుల్లో వ్యక్తమవుతోంది. దీనిపై లోతైన అధ్యయనం చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.